డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ చైనా సరిహద్దుల్లో రోబోలను ప్రత్యక్షం చేసింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. రోబోలు మనం చూస్తూ ఉంటాము, మనసుతో ఎలాంటి సంబంధం లేకుండా తాను చేయాల్సిన పని చేసుకుపోతుంది. అలాంటి రోబోలు నిజ జీవితంలో ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చైనా చేసినటువంటి ఈ గేమ్ ప్లాన్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరొక గేమ్ ప్లాన్కి సిద్ధమైందని చెప్పాలి. హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న ఈ డ్రాగన్ కంట్రీ ఇప్పుడు సరిహద్దుల్లోని క్లిష్టమైన సైనిక కార్యకలాపాల్లో వీటిని భాగం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా మానవ ప్రమేయం తగ్గించి ప్రాణ నష్టాన్ని నివారించాలని చూస్తోంది చైనా. దీనిలో భాగంగా వియత్నాం, చైనా సరిహద్దు సమీపంలో వీటిని పరీక్షించనుంది. ఈ ట్రయల్ ప్రాజెక్టు కోసం నమూనాలను సరఫరా చేసేందుకు షెన్జెన్కు చెందిన ప్రముఖ చైనా రోబోటిక్స్ కంపెనీ యూబీటెక్ రోబోటిక్స్ సంస్థతో ఒకవైపు ఒప్పందం చేసుకుందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, అచ్చం మనిషిలా ఉన్నటువంటి మన రోబోలో సినిమా కూడా మనం చూసాం. రజనీకాంత్, ప్రముఖ హీరో రజనీకాంత్ సూపర్ స్టార్ చేసినటువంటి సినిమాలో రోబో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, ఆ రోబో యొక్క కదలికలు, మొత్తం ఆ రోబో యొక్క మూమెంట్స్ ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అనేది కూడా మనందరికీ తెలిసిందే. సుమారు 330 కోట్లు దీనికోసం పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ రోబోని అనే మిషన్స్ తయారు చేయడానికి ఇందుకోసం చైనా $37 మిలియన్ దాదాపు అంటే 330 కోట్లు ఇందాక నేను చెప్పినట్టుగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అండ్ ఈ ప్రాజెక్టులో ప్రధానంగా యూబీటెక్ వాకర్ రోబోట్లను కూడా ఉపయోగించనున్నారు. ఇవి వాటి బ్యాటరీలను అవే ఆటోమేటిక్గా మార్చుకునేందుకు వీలుగా అటానమస్ పవర్ సప్లై వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఒకవేళ చైనా నిజంగానే రోబోలనే గనక దింపితే ఈ ప్రాజెక్టులో ఇటు జూలై నెలలో ప్రారంభించిన పారిశ్రామిక గ్రేడ్ వాకర్ S2 మోడల్ను ఉపయోగించనున్నారు. దీన్ని తన బ్యాటరీ తానే మార్చుకునే సామర్థ్యం అంటే ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చైనా రోబోలను భారత దళాలు గుర్తించాయని ఇటు సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేస్తోంది. అచ్చం మనిషి వలె కనిపిస్తున్నటువంటి ఈ రోబోల పహారాను అధికారికంగా ధృవీకరించలేదు ఇంకా ఇరు దేశాలు. ఒకవేళ చైనా కనుక నిజంగానే రోబోలను దింపితే మాత్రం చైనా అడ్వాన్స్డ్ వెర్షన్ ఉపయోగిస్తున్నట్లే అని చెప్పాలి. కామెంట్స్ కూడా నెటిజన్స్ అవే చేస్తున్నారు. LAC దగ్గర భారత్ కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలంటూ మరోవైపు పోస్టులు కూడా వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాం చైనా తయారు చేయబోతున్నటువంటి ఈ రోబోలను ఏదైతే ప్రత్యక్షం చేయాలని అనుకుంటుందో దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది? ఈ రోబో వల్ల భారత సైన్యం ఇంకా భద్రంగా ఉండాలి, భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా అప్రమత్తమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? అసలు రోబో యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, అసలు ఎలా ఉండబోతోంది, డీటెయిల్స్ ఏంటి? చైనా కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్న భాగంగానే హ్యూమనాయిడ్ రోబోట్ల చైనా నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ చేసింది. కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోట్లను బాగా చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే భారత్ చైనా బోర్డర్లలో ఈ రోబోట్లు ప్రత్యక్షంగా చేస్తుంది. సరిహద్దుల్లో రోబోలను చైనా దింపింది అనేది ఒక విస్తృతమైన ప్రచారం అయితే జరుగుతోంది. LAC సముద్రాల లోయల్లో రోబోలతో చైనా పహారా కాస్తుందనేది కూడా చర్చించుకున్నారు. అయితే సోషల్ మీడియాలకు సంబంధించి విస్తృత ప్రచారం జరుగుతుంది. అంటే అర్థం మనిషినే రోబోలు కనిపిస్తున్నాయి. అయితే రోబోల పహారాను అధికారికంగా ఇరు దేశాలు కూడా ఎటువంటి ధృవీకరించిన సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే ధృవీకరించలేదు. ఒకవేళ రోబోలను తింటే అడ్వాన్స్డ్ వ్యవస్థను ఉపయోగించినట్లే అని అందరూ కూడా కామెంట్ చేసుకుంటూ LAC దగ్గర భారత్ కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కూడా అందరూ పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఫర్దర్ గా ఏం జరగబోతుంది, భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి. అంటే ఈ హ్యూమనాయిడ్ రోబోలను వినియోగించడం ద్వారా మానవ ప్రమేయం తగ్గించి ప్రాణ నష్టాన్ని అంటే శత్రు దేశాలు ఈ కేసు భారత్ చైనా మధ్య ఏమైనా కాల్పులు కానీ యుద్ధం కానీ జరిగినట్లయితే ఇటు చైనా నుంచి రోబోలు పాల్గొంటాయి. ఇటు దాడులకు సంబంధించి తన బ్యాటరీని అసలు ఇమీడియట్ బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవాలంటే బ్యాటరీ అయిపోయినా కానీ వితిన్ సెకండ్స్ లో ఆ బ్యాటరీని వాడే రోబోట్ బ్యాటరీని తిరిగి అమర్చుకుంటాయి. దీని ద్వారా ప్రాణ నష్టాన్ని శత్రు దేశాలకు భారత్ పై దాడి చేసిన సమయంలో ప్రతిగా భారత్ దాడి చేస్తే కనుక అటు మనుషులకైతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రోబోలకు అటువంటి పరిస్థితి ఉండదు. రోబోల ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించాలనేది చైనా భావిస్తుంది. దీనిలో భాగంగానే
వియత్నాం చైనా సరిహద్దు సమీపంలో వీటిని పరీక్షిస్తోంది. అయితే ఈ ట్రయల్ ప్రాజెక్ట్ కోసం నమూనాలను కూడా సరఫరా చేసేందుకు షెన్జెన్ కు చెందిన ప్రముఖ చైనా రోబోటిక్స్ కంపెనీ యూబిటెక్ రోబోటిక్స్ లో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. సుమారు 330 కోట్ల పెట్టుబడులు ఇందుకోసం చైనా $37 బిలియన్ అంటే దాదాపు 330 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రధానంగా యూబిటెక్ వాకర్ రోబోట్లను కూడా ఉపయోగించుతున్నారు. ఇది వాటి బ్యాటరీలను అవే ఆటోమేటిక్ గా మార్చుకునేందుకు వీలుగా అటానమస్ పవర్ సప్లై వ్యవస్థను కూడా దీంట్లో అమర్చారు. దానిలో భాగంగానే ఈ రోబోట్లను వినియోగించడం ద్వారా శత్రు దేశాల నుంచి ప్రాణ నష్టాన్ని తగ్గిస్తూ వారు చేసే దాడుల నుంచి అనేది కూడా ప్రధానంగా భావిస్తూ ఉంది. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఎవరు కూడా ధృవీకరించలేదు. అంటే చైనా భారత్ బోర్డర్లలో ఇది మోహరించారు చైనా బోర్డర్లు అనేది ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అనేది ఇరు దేశాలు చేయలేదు. ఒకవేళ అటువంటిదే జరిగితే కనుక ఇటు భారత్ కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటు రోబోల ద్వారానే వీటిని కాల్పులు జరిపేది ఇరు దేశాల మధ్య ఒక వివాదం చెలరేగినప్పటికీ కూడా అటువంటి సందర్భాల్లో రెండు దేశాలు కూడా ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో కాల్పులు దాంట్లో ప్రతిదాడులు జరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఎవరికి కూడా నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం అనేది చైనా భావిస్తున్న నేపథ్యంలోనే చైనా బోర్డర్ లో వీటిని వినియోగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇది అంతరిక్ష అవగాహన పని ప్రణాళిక ఇతర రోబోట్లతో సమన్వయం కోసం యూబిటెక్ అప్గ్రేడ్ 2.0 వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అని ఉపయోగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. శారీరక సామర్థ్యాలకు చూసుకుంటే కనుక ఇది ఈ రోబోట్ అనేది 15 కిలోల వరకు బరువున్న వస్తువులను ఎత్తగల సామర్థ్యం గల విధంగా సామర్థ్యం ఉండే విధంగా కూడా వీటిని తయారు చేసినట్లుగా దీనికి అధునాతన చేతులను కూడా అమర్చారు. బరువును మోయగల సామర్థ్యం గల చేతులను కూడా దీనికి రోబోట్ కు అమర్చారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే దీని ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి పారిశ్రామిక పరికరాల్లో కూడా అంటే ఫ్యాక్టరీలో కూడా వీటిని వినియోగిస్తున్నారు. దాని ద్వారా మ్యాన్ పవర్ తగ్గించి వీటిని వినియోగించుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో పనుల కోసం అనేది చెప్తున్నారు. దానిలో భాగంగానే వీటిని పైలట్ ప్రాజెక్ట్ గా వివిధ ప్రాంతాల్లో వినియోగించి ఇటు సెక్యూరిటీ పరంగా కూడా వినియోగించుకోవాలి. సైనికుల ప్లేసుల్లో రోబోట్లను వినియోగించాలని చైనా భావిస్తుంది. దాంట్లో భాగంగానే చైనా బోర్డులో ప్రత్యక్షం అయ్యాయి. ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియా వ్యాప్తంగా. కానీ అది దానికి సంబంధించి అధికారికి ఎక్కడ కూడా ధృవీకరించలేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం భారత్ కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కూడా కంటిన్యూస్గా అసలు ఏం జరగబోతుందని ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోబోస్ తీసుకొస్తున్నటువంటి ఎన్నో కోట్ల పెట్టుబడులు పెట్టి రోబోస్ని తయారు చేయడం, అవే ఆటోమేటిక్గా బ్యాటరీని తయారు చేసుకోవడం. ఒకవైపు సైన్యం అయితే తయారు చేస్తున్నటువంటి సైన్యం అయితే ఏదో ఒక టైంలో అలసిపోతారు, ఏదో ఒక టైంలో ప్రాణ నష్టం జరుగుతుంది, ఏదో ఒక టైంలో తప్పిడి జరగవచ్చు. ఇలాంటి అనేక రకాలుగా దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా ఊహించుకొని ఒకవైపు చైనా ఎప్పుడూ ఒక ఇలాంటి దాంట్లో కూడా ఎప్పుడు ముందు ఉంటుంది కాబట్టి ఇవాళ ఏదైతే మనం చూస్తున్నామో దీనికి సంబంధించి చూస్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు భయం పడుతుంది. ఎందుకంటే ఈ గేమ్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండబోతోంది, రోబోల అభివృద్ధిలో కంటిన్యూస్గా రకరకాలుగా చైనా దూసుకుపోతూ ఉంటుంది. ఇలాంటి డ్రాగన్ కంట్రీ ఇప్పుడు సరిహద్దుల్లోని క్లిష్టమైన సైనిక కార్యకలాపాల్లో వీటిని భాగం చేసేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పాలి. మొత్తానికి సోషల్ మీడియాలో అనేక రకాలుగా విస్తృత ప్రచారం అయితే జరుగుతోంది. భారత్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతోంది, అసలు ఈ రోబో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు ఇప్పుడు రోబోస్ తయారు చేస్తున్నారు అని తెలిసి ఏ దేశాలైనా యుద్ధానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయా, మరి చైనా ఏ విధంగా దీన్ని యూజ్ చేస్తుంది, ఏ దేశానికి చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు నెటిజన్స్ కానీ ఇక చాలామంది భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి భారత సైన్యం ఏ విధంగా పటిష్టం చేయాలి, భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ నిజంగా చైనానే గనక రోబోలనే గనక దింపితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు అడ్వాన్స్డ్ వర్షన్ని ఉపయోగిస్తుంది అని చెప్పినటువంటి ఈ కామెంట్స్ని చూస్తుంటే మాత్రం ఈ వర్షన్ని తట్టుకునే కెపాసిటీ ఉందా, 330 crores పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసి తయారు చేస్తున్నటువంటి ఈ రోబోలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్గా సాగుతుందని చెప్పాలి. రోబో మొత్తానికి ప్రతి ఒక్కరిలో కూడా గుబులు పుట్టిస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఒకవేళ మనిషి కనుక అంతకు మించి అన్ని ఈ ఏదైతే అడ్వాన్స్డ్ వర్షన్ను తీసుకొస్తుందో అలాంటి వర్షన్ని
కూడా ఒకవైపు భారత సైన్యం తయారు చేసుకుంటుందా, ఎటువంటి రోబోస్ వచ్చినా కూడా దీన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని తయారు చేస్తుందా, అసలు ఏం జరగబోతోంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా వెపన్స్ తయారు చేసే అవకాశాలు ఉన్నాయా, భారత సైన్యాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఒకవైపు హాట్ ఆఫ్ ద టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో జూలై నెలలో ప్రారంభించినటువంటి పారిశ్రామిక గ్రేడ్ వాకర్ S2 మోడల్ను ఉపయోగించబోతున్నారు అని అంటే ఖచ్చితంగా పటిష్టమైనటువంటి బందోబస్తే ఉంటుంది. దీనిని తన బ్యాటరీని తానే మార్చుకోగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్గా ఇటు ఒకవైపు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇది నిరంతరాయంగా పనిచేయడానికి వీలుగా స్వయం ప్రతిపత్తితో బ్యాటరీలను మార్చుకోగలదు. చూసేందుకు అచ్చం మనిషిలాగానే ఉండే ఈ రోబోట్ బ్యాటరీ మార్పిడితో పాటు అధునాతన AI వస్తువులను కూడా పట్టుకోగల చేతులు, చురుకైన కదలిక వంటి సామర్థ్యాలను ఇది కలిగి ఉంటుంది. కాబట్టి ఇది స్వయంగా మరి ఏ విధంగా జరుగుతుంది, డాకింగ్ స్టేషన్కి వెళ్ళి బ్యాటరీని మార్చుకొని ఎటువంటి మానవ జోక్యం లేకుండా తిరిగి పని చేయగలదు అంటే ఏం చేస్తోంది, మరి భారతదేశం ఏ విధంగా ముందుకడిగేస్తుంది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. బ్యాటరీలను మార్చుకోవడం ద్వారా దాదాపు కంటిన్యూస్గా ఇది 24 గంటలు శ్రమ అనేది లేకుండా నిరంతరాయంగా పనిచేయగలదని చెప్తున్నారు. ఇది ఉత్పాదకతను పెంచుతుందంటున్నారు. ఫ్యాక్టరీలోని ఇటు క్లిష్టమైన ప్రదేశాల్లో తిరగడానికి సహాయపడే మనిషి వంటి నడక సామర్థ్యం వస్తుంది. అలాంటి సామర్థ్యంతో ఉన్నటువంటి ఈ రోబోట్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, దీన్ని ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి పారిశ్రామిక వాతావరణాల్లో ఉపయోగించేందుకు రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఈ అధునాతన సాంకేతికత సరిహద్దు నిర్వహణ బాధ్యతలతో భాగం చేయాలని ఒకవైపు చూస్తున్నారు. ఈ అధునాతన యంత్రాల డెలివరీ డిసెంబర్లో ప్రారంభమవుతుందని ఒకవైపు చెప్తున్నారు, అంచనా ఉంది. ఈ నెలలో షిప్పింగ్ ప్రారంభమైన తన వాకర్ సిరీస్ కోసం యూబీటెక్ ఇప్పటికే 1.1 బిలియన్ యువాన్ల విలువైన వరుస ఆర్డర్లను కూడా అందుకోవడం జరిగింది. ఈ ఏడాది చివరి నాటికి ఖచ్చితంగా 500 హ్యూమనాయిడ్స్ ప్రత్యక్షం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోబోట్లను పంపిణీ చేయాలని ఇటు యూబీటెక్ ఖచ్చితంగా యోచిస్తోందని చెప్పాలి. వచ్చే ఏడాది నాటిని ఉత్పత్తి మొత్తం 10 రెట్లు పెంచాలని 2027 నాటికి 10,000 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు కంపెనీ చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ మైఖేల్ టామ్ కూడా ఇటీవల వెల్లడించడం జరిగింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు యూబీటెక్ తన వాకర్ సిరీస్ రోబోట్లను ఉత్పత్తి ఖర్చులను తగ్గించడంపై కూడా కసరత్తు చేస్తుంది. రోబోట్లను ఎందుకు అసలు నియమించుకోవటం, వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒకవైపు చూస్తుంటే ఈ చర్యతో చైనా ప్రపంచ రోబోటిక్స్ పరిశ్రమకు నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రభుత్వం తన విస్తృత ఏదైతే మనం చూడొచ్చు సాంకేతిక ఎజెండాలో చూసుకుంటే హ్యూమనాయిడ్లను అభివృద్ధి చేయడానికి దేశీయ సంస్థలను భారీగా ప్రోత్సహిస్తుందని చెప్పాలి. చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ పరిశ్రమ 2025 నాటికి 82 బిలియన్లకు చేరుకుంటుందని, ఇది ప్రపంచ అమ్మకాలలో సగం వాటా కలిగి ఉంటుందని ఒకవైపు కన్సల్టింగ్ సంస్థ చెప్తోంది. అరే ఏ విధంగా మరి ఈ విధంగా ఇది రోబో ముందుకెళ్ళబోతోంది, చైనా ఏ డిసిషన్స్ తీసుకోబోతోంది, భారత్ ఏ విధంగా ముందడుగేస్తుంది, ప్రపంచ దేశాలు దీనిపై ఒపీనియన్స్ ఏం షేర్ చేస్తారు, అసలు రోబోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.